అశ్రురెడ్డి జూనియర్ సమంతగా పేరొందిన ఈ నటి అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో వేణుస్వామితో కలిసి పూజలు నిర్వహించారు. తన సోషల్ మీడియాలో ఈ చిత్రాలను పంచుకోవడంతో ఇప్పుడు వైరల్గా మారాయి. బిగ్ బాస్ ద్వారా ప్రసిద్ధి చెందిన అశ్రురెడ్డి టీవీ కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీలతో బిజీగా ఉన్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ఒక సంచలనాన్ని సృష్టించింది. ఇటీవల జరిగిన బ్రెయిన్ సర్జరీ అనుభవాలు ఆధ్యాత్మికత పట్ల ఆమెకున్న ఆసక్తిని ఇంకా పెంచాయి. అయితే జూనియర్ సమంతగా పేరు పొందిన సినీ నటి అశ్రురెడ్డి తన గ్లామర్ షోలతో, అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఆమెకు దైవచింతన కూడా ఎక్కువే అని ఇటీవల సంఘటనలు నిరూపించాయి. తాజాగా అశ్రురెడ్డి అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో కలిసి ప్రత్యేక పూజలైతే నిర్వహించారు. ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అశ్రురెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ బాస్ నాన్ స్టాప్ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన అశ్రురెడ్డి ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో తీరుకోలేకుండా ఉన్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సృష్టించుకున్న అశ్రురెడ్డి యూట్యూబ్లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంటారు. కామాఖ్య శక్తిపీఠంలో ఆధ్యాత్మిక ప్రయాణం, జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రిటీలకు జాతకాలు చెప్పడంతో పాటు దోష నివారణ పూజలు నిర్వహించడంలో పేరుగాంచారు. గతంలో అనేక మంది అగ్రతారలు ఆయన వద్ద పూజలు కూడా చేయించుకున్నారు. అశ్రురెడ్డి కూడా గతంలో వేణుస్వామిని పలుమార్లు కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని అత్యంత శక్తివంతమైన కామాఖ్య శక్తిపీఠంలో అశ్రురెడ్డి వేణుస్వామితో కలిసి పూజలు నిర్వహించారు. ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో ఇప్పుడు అవి క్షణాల్లో వైరల్గా మారిపోయాయి.